హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి. అంగన్వాడీ పోస్టులు అయితే మళ్ళీ కూడా భర్తీకి అయితే వచ్చాయి. చాలామంది మా జిల్లాకు వస్తే చెప్పండి, మా జిల్లాకు వస్తే చెప్పండి అని అడుగుతూ ఉన్నారు కదా. సో మనకైతే అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అన్ని జిల్లాలకైతే ఒకేసారి రావండి. ఎక్కడైతే ఖాళీగా ఎక్కువ ఉంటాయో అక్కడంతా కూడా గ్యాదర్ చేసుకొని సో ఒక్కొక్క జిల్లాని అయితే మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మనకు ఏ జిల్లాకు వచ్చింది ఏంటనేది అంగన్వాడీ పోస్టుల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరికైనా అవసరం ఉన్నా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీకి అయితే వచ్చాయి. ముఖ్యంగా ఏ జిల్లా వాళ్ళకి అని చూసుకున్నట్లయితే పుట్టపర్తి అర్బన్ జిల్లాలోని వివిధ ప్రాంతాల అంగన్వాడీ స్కూల్లంతా కూడా మనకైతే వివిధ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ స్కూల్, మినీ స్కూల్ కావచ్చు, మామూలు అంగన్వాడీ కావచ్చు, వీటన్నిటికీ కూడా మనకైతే అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీకి అయితే వచ్చాయి. మరి దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి? మనకైతే పుట్టపర్తి అర్బన్ జిల్లాకి, పుట్టపర్తికి సంబంధించి ఎవరైనా పుట్టపర్తికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి మీ బంధువులు చుట్టాలు ఎవరైనా చూస్తున్నా సో వారందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కేవలం మనకు 10th క్వాలిఫికేషన్తో ఈ అంగన్వాడీ జాబ్స్ అయితే ఉన్నాయి. మొత్తం కూడా మనకైతే ఇక్కడ 200 పోస్టులు అయితే ఉన్నాయండి పుట్టపర్తికి సంబంధించి. సో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. 200 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంగన్వాడీ టీచర్ పోస్టులు 50 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అంగన్వాడీ వర్కర్ అంటే ఆయా పోస్టులు 100 పోస్టులు అయితే ఉన్నాయి. మినీ అంగన్వాడీ పోస్టులు వచ్చేసి 50 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం కూడా 200 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికైతే ఇంకా మనకు టైం లేదు. ఈ నెల 25వ తారీఖున అప్లై చేసుకోవాలి. 25వ తారీఖు లోపలే అప్లై చేసుకోవాలి. 25వ తేదీ కూడా మీరు ఆ రోజు ఈవినింగ్ లోపల కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికన్నా కూడా మనకైతే ఇంకా కూడా టైం అయితే లేదు. వెంటనే కూడా పుట్టపర్తికి సంబంధించి అర్బన్ జిల్లాలకు సంబంధించి అక్కడ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా సో ఖచ్చితంగా కూడా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే అప్లై చేయడం వల్ల తప్పులేదు. ఒకవేళ వస్తే బైలాక్ మన అదృష్టం బాగుంటే రావచ్చు కదా. సో మన ఊర్లో మన ప్రాంతంలోనే మనం ఈ ఉద్యోగం మన ఫ్యామిలీని చూసుకుంటూనే చేసుకోవచ్చు అనమాట. అయితే మనకు టీచర్కైనా మినీ టీచర్కైనా ఆయాకైనా ముగ్గురికి కూడా జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 10th పాస్ అయి ఉంటే చాలండి. అయితే దీనికి మనకు 200 పోస్టులు అయితే అక్కడ భర్తీకి అయితే ఉన్నాయి. అయితే దీన్ని మనము ఈ నెల 25వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. ఇంకా దీనికి వయసు ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు మాత్రమే అర్హులు. అలాగే మ్యారేజ్ అయి ఉండాలి. ఖచ్చితంగా పెళ్ళైతే అయి ఉండాలండి. పెళ్లి కాని వారికి అయితే ఈ జాబ్ అనేది ఇవ్వరన్నమాట. పెళ్లి మాత్రం ఖచ్చితంగా అయి ఉండాలి. అలాగే ముఖ్యంగా సో ఎవరికి ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయంటే భర్త చనిపోయిన వాళ్ళకి, వికలాంగులు ఎవరైనా ఉన్నా ఇట్లాంటి వాళ్ళకి, మరి ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మనం 25వ తారీఖు లోపల అప్లై అయితే చేసుకోవాలి. ICDS మీ మండలానికి, మీ జిల్లాకి సంబంధించి ICDS ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ ఆఫీస్ కాడికైతే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ మార్కులు, మీ చదువు 10th క్లాస్ సంబంధించి మీ మార్కులు లిస్ట్ అనేది తీసుకెళ్తే సో 25వ తారీఖున అప్లై అనేది చేస్తారు. అప్లై చేసిన ఒక 20 days లోపల వాళ్ళు మీ ఫోన్ నెంబర్ అని తీసుకొని వాళ్ళు మళ్ళీ కూడా మీకైతే ఫోన్ చేస్తారు. మళ్ళీ యథావిధిగా మీరు అక్కడికే వెళ్ళాలన్నమాట. ఇంటర్వ్యూ అయితే చేస్తారన్నమాట. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ మీకు 25వ తారీఖున అప్లికేషన్ ఇచ్చేటప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తారు. లేకుంటే ఒక 20 days గ్యాప్ అయినా పెట్టి ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి పరీక్షలు ఏమీ ఉండవండి. జస్ట్ మనకు కొన్ని తెలిసిన మాటలైతే అడుగుతారు అంతే. దానికంటే మీరు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. 25వ తారీఖు లోపలే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇదన్నమాట.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ జిల్లాకు సంబంధించి మీ బంధువులు స్నేహితులు ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.